Hello, I am Praveen Bandhukavi. I am representing Aditya Mahalakshmi Group and Energy Harvest. I am the managing director of both the companies. We are providing solar service and we are installing remarkable installations since 12 years plus experience. We are totally 10 branches in throughout AP, Telangana and Karnataka. We have 700 plus projects. సూర్యుడి కిరణాలు ఎక్కడి వరకు ప్రకాశిస్తాయో అవంతా మా టార్గెట్ మార్కెటే అవుతుందండి. రెసిడెన్షియల్స్, ఇండస్ట్రియల్, కమర్షియల్, యూటిలిటీ ప్రాజెక్ట్స్, ల్యాండ్ బేస్డ్ ప్రాజెక్ట్స్, వాటర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మా టార్గెట్ మార్కెటే అవుతుంది. మీ ఇంటి కరెంటు బిల్లులు జీరో చేసుకోవాలి అంటే మీరు లైఫ్ లాంగ్ మీ కరెంటు బిల్ కట్టకుండా మీ ఎక్విప్మెంట్, మీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంతా వాడుకోవాలి అంటే మీరు సోలార్ ప్యానల్ ఆన్ గ్రిడ్ సిస్టమ్కి వెళ్ళండి. అదే అందరికీ మేలు చేసే అత్యద్భుతమైన సిస్టమ్. 2028 నుంచి దీనికి ఒక బ్యాటరీ యాడ్ చేసుకుని మీరు మీ కరెంటుని మీరే ఉత్పత్తి చేసుకుంటూ మీరే వాడుకుంటూ హ్యాపీగా మీ జీవనాన్ని కొనసాగిస్తారు. ఇండస్ట్రీ ఇయర్ బై ఇయర్, ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉందండి. నేను లాస్ట్ 12 ఏళ్ళ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. ఆ పెరుగుదల కోవిడ్ తర్వాత 2020 తర్వాత ఆ గ్రోత్ అనేది ఎవ్రీ ఇయర్ 33% గ్రోత్తో ముందుకెళ్తుందండి. అదే గ్రోత్ నెక్స్ట్ 2030 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ టార్గెట్స్ కూడా దాదాపు 500 గిగావాట్ వరకు కూడా సోలార్ మీద అబండెంట్గా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాయి. అందుకని ఈ గ్రోత్ అనేది 2030 వరకు కూడా సేమ్ ఇదే 33% గ్రోత్ కంటిన్యూ అవుతుంది. 2070కి మన ప్రపంచ వాడకంలో థర్మల్ పవర్తో ఉత్పత్తి అయ్యే బొగ్గు అంతా కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. కాబట్టి 2070కి జీరో కార్బన్ ఎమిషన్ కాన్సెప్ట్లో సోలార్ ఇండస్ట్రీ టోటల్గా 500 గిగావాట్తో మన ఇండియాలో వచ్చే బ్యాటరీ రెవల్యూషన్ని అందుకోవడం కోసం 2050 అండ్ 2070 టార్గెట్స్తో ఈ స్కోప్తో ముందుకు వెళ్తుందండి ఇండియన్ సోలార్ ఇండస్ట్రీ. రిమార్కబుల్ ఫ్యూచర్ ఉందండి. ఫ్యూచరు మన పవర్ సోర్సెస్ అంతా కూడా మనం టోటల్గా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి మారడంతో పాటు ఎక్కడ సూర్యరశ్మి పడుతుందో అక్కడ సోలార్ ప్లేట్స్ని అమర్చి సోలార్ ప్లేట్స్ని ఎరెక్షన్ చేసి మనము సోలార్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తామండి. ఈ సోలార్ పవర్ ప్రొడక్షన్ చేయడం వల్ల ఓన్లీ మన పవర్ బిల్స్ తగ్గడంతో పాటు రిమార్కబుల్గా ఇండియన్ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీలో 2 crores జాబ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉందండి. వీఆర్ రెడీ. ఇండియా కూడా రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇండియా నిరుద్యోగులు. మా కంపెనీలో 50+ ఎంప్లాయీస్, ఇన్హౌస్ ఎంప్లాయీస్ ఉన్నారండి. సేల్స్, ఆపరేషన్స్, టెక్నికల్, లైజనింగ్, ఇన్స్టలేషన్ టీము అండ్ ఎరెక్షన్ టీము, స్ట్రక్చర్ మేకింగ్ టీము, ఇలాగా సబ్ డివిజన్స్తో ఇన్హౌస్ టీము 50 మంది ప్లస్ ఉన్నారండి. మేము ఈ 50 మంది కాకుండా డైలీ బేసిస్లో ఫ్రీలాన్సర్స్ కింద ఇంకొక 150 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మా కీ ప్రాసెసెస్, మాకు ఉన్న 50 మెంబర్స్ ప్లస్ ఇన్హౌస్ టీం వల్ల కస్టమర్లు మాకు ఇచ్చిన ఆర్డర్ని ఫుల్ఫిల్ చేస్తూ టర్న్ కీ బేసిస్లో, అంటే కస్టమర్కి చెమట చుక్క చిందకుండా, కస్టమర్కి ఇస్త్రీ మడత నలగకుండా ఆయనకి ఆ ప్రాజెక్ట్ని జస్ట్ ఒక స్విచ్ ఆన్ చేయడం ద్వారా మేము వాళ్ళకి ఆ సర్వీస్ ఇవ్వడమే మా ప్రాసెస్. ఇన్ అవర్ ఆపరేషన్స్ క్వాలిటీ ఎఫిషియన్సీ ఈజ్ మస్ట్. మాకు 50+ ఇన్హౌస్ టీం ఉందని మనం ముందే అనుకున్నాము. వాళ్ళ త్రూ ఆదిత్య మహాలక్ష్మి గ్రూప్ అండ్ ఎనర్జీ హార్వెస్ట్ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక 3 రీజియన్స్లో 700+ ఇన్స్టాలేషన్స్ చేస్తున్నామండి. ఎటువంటి ప్యానల్స్ వాడతాము, ఎటువంటి సెల్ కాన్ఫిగరేషన్ అవుతుంది, ఎటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్
లేటెస్ట్ టెక్నాలజీస్ ప్రపంచంలో ఏవేవి ఉన్నాయి అని మేము తెలుసుకుంటూ కస్టమర్కి ఒక విషయం గురించి తెలుసు లేదా తెలియదు అనే భావాన్ని మేము మాలో తీసుకోకుండా కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు కస్టమర్లకు అందిస్తూ వాళ్ళకు అదే విధంగా సర్వీస్ చేస్తూ, ఒక ఉదాహరణ చెప్తానండి. సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన ఇండియాలో చాలా కొద్ది సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా ప్యానల్లో ఎటువంటి సెల్ వాడుతున్నారు అనే పూర్తి అవగాహనని మేము కలిగి ఉన్నాము. ఆ సెల్ క్వాలిటీని చెక్ చేసుకుంటూ మా బ్యాచ్కి సంబంధించిన ప్యానల్స్ని మేమే మ్యానుఫ్యాక్చరర్కి చెప్పి రెడీ చేయించుకుని కస్టమర్కి ఎఫిషియెంట్ ప్యానల్స్ ఇవ్వడం కోసం మా వంతు క్వాలిటీ టెస్ట్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మా ఇన్హౌస్ టీమ్తో చేయిస్తూ ఉంటామండి. దట్ ఈజ్ అవర్ క్వాలిటీ ప్రాసెస్. మా మార్కెటింగ్ స్ట్రాటజీస్ చతుర్ముఖ వ్యూహం అని చెప్పొచ్చండి. మేము కోల్డ్ కాలింగ్ దగ్గర నుంచి కస్టమర్ రెఫరల్ దాకా అండ్ డిజిటల్ మార్కెటింగ్ నుంచి మొత్తం అడ్వర్టైజింగ్ క్యాంపెయినింగ్ దాకా అండ్ ఎటువంటి క్యాంపెయినింగ్ పార్టిసిపేషన్స్కైనా మేము ముందుండి కస్టమర్కి మేము అవైలబుల్ ఉన్నాము అని తెలియజేసి మా క్వాలిటీ, మా ఎష్యూరెన్స్, మా వారంటీస్ ఏవైతే ఉన్నాయో ప్యానల్ వారంటీస్ కానీ, ఇన్వర్టర్ వారంటీస్ కానీ, స్ట్రక్చర్ వారంటీస్ కానీ టోటల్గా కస్టమర్కి అవైలబుల్ ఉండేలాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మా సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ ద్వారా మేము వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం. మా మార్కెటింగ్ ఎఫర్ట్స్, మా సక్సెస్ అనేది డైలీ బేసిస్లో స్టార్ట్ అవుతుందండి. మా స్టాండప్ మీటింగే మా డైలీ సక్సెస్ నుంచి వీక్లీ మెజర్మెంటు అండ్ 15 days మెజర్మెంటు అండ్ ఈ మంత్లీ మెజర్మెంట్తో మా మార్కెటింగ్ మెజర్మెంట్స్ స్టార్ట్ అయ్యి ఎవ్రీ క్వార్టర్లీ బేసిస్, హాఫ్ ఇయర్లీ బేసిస్, ఇయర్లీ బేసిస్ మా గ్రోత్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మా మార్కెటింగ్ టీమ్ని ముందుకు నడిపిస్తూ ఉంటామండి. ఆదిత్య మహాలక్ష్మి గ్రూప్, ఏఎంఎల్ గ్రూప్ ఏదైతే ఉందో కస్టమర్కి సర్వీస్ ఇవ్వడానికే ఉంది అని మా మార్కెటింగ్ టీమ్కి ఎప్పుడూ తెలుసు. మా బిజినెస్లో టెక్నాలజీ అనేది చాలా పెద్ద రోల్ని ఉంటుందండి. మా ప్రాజెక్ట్ చిన్నదైనా పెద్దదైనా ఫస్ట్ డిజైన్తో స్టార్ట్ అవుతుంది. బికాజ్ ఆఫ్ మన ఇండియన్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా వాస్తుతో కట్టి ఉంటాయి. ఆ వాస్తు ప్రకారం మనము ఏదైతే వాస్తుకి ఎగెనెస్ట్గా వెళ్ళమండి, వాస్తుకు అనుకూలంగా వెళ్తూ టెక్నాలజీని దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తూ మా డిజైన్స్ అన్నీ కూడా ఇన్నోవేటివ్గా తయారవుతాయండి. ఏ ప్యానల్ ఎక్కడ ప్లేస్ అవుతుంది, ఆ డిజైన్తో ఆ బిల్డింగ్కి ఎటువంటి లుక్ వస్తుంది అనేది క్లియర్గా మా టెక్నాలజీ ద్వారా, మా డిజైన్స్ ద్వారా కొత్త టెక్నాలజీని మేము అవగాహన చేసుకుంటూ ఏవేవైతే డిజైన్లో కానీ టెక్నాలజీలో కానీ కొత్త ఆలోచనలు వచ్చి ఉన్నాయో అవి మా టీంకి, ఆదిత్య మహాలక్ష్మి గ్రూప్ అండ్ ఎనర్జీ హార్వెస్ట్ టీం అందరికీ కూడా నేర్పిస్తూ మా ఏఎంఎల్ గ్రూప్లో ఎనర్జీ హార్వెస్ట్లో ఇన్నోవేటివ్ గైస్ని తయారు చేస్తూ ఉంటామండి. వాళ్ళ ఎదుగుదలలో కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళ కంపెనీ గ్రోత్లో కూడా వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది. కంపెనీకి వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ కూడా కంపెనీకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇండియా కోసమే తయారు చేయబడిన ప్యానల్ పాలీ ప్యానల్ అనే ఒక నానుడి నుంచి మేము మోనో టెక్నాలజీ, ఇది సూర్యుడి కాంతి తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎఫిషియెంట్గా ఎక్కువ కాలం సూర్యుడి దగ్గర నుంచి కాంతిని తీసుకుని ఎక్కువ సోలార్ యూనిట్ని ప్రొడ్యూస్ చేస్తూ అది ఇన్నోవేటివ్గా ముందుకు తీసుకెళ్లే విధానాన్ని మేము దాదాపు 5 ఏళ్ల క్రితమే మా కంపెనీలో ఇంట్రడ్యూస్ చేసామండి. ఏ రోజైతే మేము మా సెమినార్స్లో కానీ వరల్డ్ వైడ్ కాన్ఫరెన్సెస్లో కానీ మేము పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని
ఇండియాలో ఎక్కడ కూడా ఫాలో అవ్వని టైంలోనే మేము ఈ టెక్నాలజీని అందిపుచ్చుకున్నామండి. దీంతోనే మేము డైలీ యూసేజ్కి మన ఫోన్ అనేది చాలా అవసరం అయిపోయింది. దానికి సోలార్ ప్యానల్తో అమర్చిన బ్యాటరీ బ్యాంక్ని అంటే పవర్ బ్యాంక్ని సోలార్ ప్యానల్ టెక్నాలజీతో, అంటే మీరు ఆ పవర్ బ్యాంక్కి ఎటువంటి ఛార్జింగ్ పెట్టకుండా మీరు మీ కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ సోలార్ పవర్ బ్యాంక్ని మీరు వాడుకుని మీ సెల్ ఫోన్ని, మీ ఇంట్లో ఉన్న బ్యాటరీ ఎక్విప్మెంట్ని, మీ డీసీ సిస్టమ్స్ని మీరు కాంతివంతం చేసుకోవచ్చు అండ్ రీఛార్జబుల్ చేసుకోవచ్చు. కొత్త ఇన్నోవేషన్స్లో ఇప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేసే కొత్త ప్రోడక్ట్ సోలార్ పవర్ బ్యాంక్. మీ ఈ సోలార్ పవర్ బ్యాంక్ మీ బ్యాటరీ లైఫ్, మీ ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ను పెంచడమే కాకుండా దానికి కూడా మీరు రీఛార్జ్ చేయకుండానే సోలార్ కాంతి ద్వారా ఆ పవర్ బ్యాంక్ ఫుల్ అవుతూ మీ ఫోన్కి నెవర్ లాస్టింగ్, ఎప్పటికీ కూడా అది టోటల్గా ఛార్జింగ్ అయిపోయి డెడ్ అయిపోకుండా మీకు సహాయం చేస్తుందండి. అదేవిధంగా చిన్న చిన్న లైట్స్, మీకు టార్చ్గాను మిగతా డీసీ సిస్టమ్స్ యూస్ఫుల్గాను ఆ పవర్ బ్యాంక్ ఉపయోగపడుతుందండి. మీకు అది సుమారు 6 hours బ్యాకప్ వచ్చేలాగా చేసే విధంగా మేము ఇన్నోవేటివ్గా తయారు చేస్తున్నాం. ఈ టెక్నాలజికల్ చేంజెస్ అనేది ఎవ్రీ 4 yearsకి సోలార్ ప్యానల్స్లో వస్తూనే ఉందండి. ఆ ఎఫిషియన్సీ ఏదైతే 12 years బ్యాక్ ఉన్న ఎఫిషియన్సీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 30% గ్రో అయినాయండి. అంతకుముందు 10-12% ఉన్నవి ఇప్పుడు 23-24%తో ఈ సోలార్ సెల్స్ అనేవి పాలీ, మోనోపెర్క్ హాఫ్ కట్ సెల్గా రూపాంతరం చెందిందండి. అంతకుముందు 1 kilowattకి 10 ప్యానల్స్ పెట్టిన రోజుల నుంచి ఈరోజు కిలోవాట్కి 2 ప్యానల్స్తోనే ఆ స్పేస్ని తగ్గిస్తూ, అంటే 1 మెగావాట్ స్కేల్లో 5 ఎకరాల స్పేస్ కావాల్సి వచ్చే రోజుల నుంచి ఈరోజు 1 మెగావాట్ పెట్టడానికి జస్ట్ 2.5 acresతో ఒక టోటల్ 1000 kilowatt 1 మెగావాట్ సిస్టమ్ పెట్టగలుగుతున్నాము. అంటే అది టెక్నాలజికల్ గ్రోత్ అనే చెప్పాలండి. మా ప్లాన్ ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి మా జర్నీ 12 ఏళ్ల క్రితం స్టార్ట్ అయినప్పటికీ అది ఒంగోలు నుంచి ఒకే బ్రాంచ్ నుంచి స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు మన ఆంధ్ర, తెలంగాణ అంతా కలిపి సుమారు 12 బ్రాంచెస్తో, ఇప్పుడు ఆల్రెడీ 10 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇంకొక 2 బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఉన్నాము. వైజాగ్, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, మంచిర్యాల, ఈ అన్ని చోట్ల కూడా మా గ్రోత్ అనేది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి టోటల్గా 10,000 సిస్టమ్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా ఆదిత్య మహాలక్ష్మి గ్రూప్, AML గ్రూప్ నుంచి అండ్ ఎనర్జీ హార్వెస్ట్ నుంచి మేము కంప్లీట్ చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. మాకెప్పుడు ఎక్సైటింగ్ ప్రాజెక్ట్సే వస్తూ ఉంటాయండి. ఆ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్లో మేము హై రైజ్డ్ స్ట్రక్చర్ చేయడంలో ఎక్స్పర్ట్స్ అండి. మేము మా హై రైజ్డ్ స్ట్రక్చర్లో హాట్ డిప్ గ్యాల్వనైజ్డ్ ఏవైతే హై టెన్షన్ లైన్లకి వాడే ఐరన్, హాట్ డిప్ గ్యాల్వనైజ్డ్ ఐరన్ని మేము సోలార్ ప్రాజెక్టులో ఇంప్లిమెంట్ చేస్తామండి. అది 120 microns వరకు హాట్ డిప్ చేయబడి ఉంటుంది గ్యాల్వనైజింగ్తో. ఆ స్ట్రక్చర్ని వాడడం వల్ల మేము హై రైజ్డ్ స్ట్రక్చర్ 17 feet వరకు ఒక హౌస్కి కానీ ఇండస్ట్రీకి కానీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. అండ్ మేము ఒక 20 కోల్డ్ స్టోరేజెస్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో మేము చేస్తున్నామండి. కోల్డ్ స్టోరేజ్ అంటే అదొక పెద్ద ఏసీ, దాంట్లో ఉండే ప్రతి ప్రోడక్ట్ చాలా ప్రీషియస్. దాని నుంచి 1% ఏసీ లీక్ అయినా, అంటే కూలింగ్ లీక్ అయినా అది వేస్ట్లెస్ అయిపోతుంది. క్రోర్స్ ఆఫ్ మనీ, క్రోర్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి లాస్ అవుతారు.
అలాంటి వాటికి మేము కోల్డ్ స్టోరేజెస్ పైన ఇన్నోవేటివ్గా మా డిజైన్స్ని మా టెక్నాలజీని వాడుకుంటూ ఆదిత్య మహాలక్ష్మి గ్రూప్ అండ్ ఎనర్జీ హార్వెస్ట్ ఉన్న ఇన్హౌస్ టీంతో మేము ఎటువంటి ఇబ్బంది కలగకుండా కస్టమర్లకి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కోరుకునే విధంగా సర్వీస్ ఇవ్వడం జరిగిందండి. గ్లోబల్ వార్మింగ్ అండి. గ్లోబల్ వార్మింగ్ అనే పదము ఫస్ట్ నా జర్నీ స్టార్ట్ చేయడానికి మొట్టమొదటి మైలురాయి అయింది. ఓజోన్ లేయర్ ఎప్పుడైతే దెబ్బతింది, సముద్ర మట్టాలు ఎప్పుడైతే 5 మీటర్లు పెరుగుతాయో నెక్స్ట్ 100 ఏళ్లలో యూరోపియన్ కంట్రీస్ అన్నీ మాయమవుతాయి అనే ఆలోచన ఎప్పుడైతే రేకెత్తిందో, అందరూ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వైపు అడుగులేస్తున్నారు అనే రోజుల్లోనే నేను కూడా నా ప్రయాణాన్ని స్టార్ట్ చేశానండి. ఆ ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ మొదటి 5 సంవత్సరాలు మేము అర్థమయ్యేలా చెప్పడానికి మేము ఎన్నో కష్టపడి ఎన్నో నష్టాలు అనుభవించి ఇప్పటిదాకా ఈ ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల ఇప్పుడు అందరికీ కూడా పూర్తి అవగాహన రావడం అనేది మొదలయ్యి ఈ జర్నీ అనేది 2030, 2050, 2070 కల్లా పూర్తిగా ఎటువంటి కార్బన్ ఎమిషన్ లేకుండా, అంటే కార్బన్ ఉద్గారాల్ని జీరో చేసుకుంటూ ప్రపంచానికి విపత్తు కలిగించే ఎటువంటి పవర్ని ప్రొడ్యూస్ చేయకుండా ప్రపంచానికి అనువైన అవసరమైన ఆదుకునే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి అందరూ మళ్ళుతారని మేము అదే విధంగా ఆలోచనలు ముందుగా మొదలుపెట్టి ఆ దిశగా మా ప్రయాణాన్ని 2070 వరకు కొనసాగించాలని, అటు మీదట ఏళ్లకేళ్ళు కొనసాగించాలని మేము సర్వదా ఆలోచిస్తున్నాం. ఇన్స్పైరింగ్ అనేది సూర్యుడితోనే మొదలైందండి. సూర్యుడు నెవర్ ఎండింగ్ అనేది మనకి ఎప్పుడు తెలుసు. సూర్యకాంతి అనేది ఎప్పటికీ తరగనిది, పెరిగేదే తప్పితే తరగనిది అనేది మనకి ఎప్పుడు తెలుసు. మనకి గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయిన తర్వాత అందరూ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు మళ్ళడం జరిగిందండి. ఆ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడైనా సోలార్ పలకని అమర్చితే సూర్యుడు పడంగానే దాని నుంచి సోలార్ ఉత్పత్తి అవుతుంది, దాని నుంచి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అని తెలుసుకోగానే అది నాకు ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపించిందండి. అందరూ ఆ వైపు దృష్టి సారిస్తున్న సమయంలోనే మేము కూడా ఆదిత్య మహాలక్ష్మి గ్రూప్ అండ్ ఎనర్జీ హార్వెస్ట్ ఈ 2 సంస్థలు కూడా ఆ వైపు అడుగులు వేయడం ఇది అదృష్టంగా భావిస్తున్నామండి. సోలార్ పలకల నుంచి కరెంటు ఉత్పత్తి చేయొచ్చు. ఆ ఉత్పత్తి చేసిన కరెంటు మనం వాడుకోగా మిగిలింది గవర్నమెంట్కి అమ్మచ్చు, అమ్మితే ఆదాయం వస్తుంది. ఇలాంటివన్నీ కూడా నాకు ఫస్ట్ ఆశ్చర్యాన్ని కలిగించాయి. అది ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లో ఎందుకు పనికిరాని బీడు భూముల్లో అక్కడ సోలార్ పలకలను అమర్చి గ్లోబల్ వార్మింగ్ని తగ్గిస్తూ CO2 ఎమిషన్ తగ్గిస్తూ ఒక సోలార్ కిలోవాట్, 1 కిలోవాట్ సోలార్ని పెడితే 8 మొక్కలు నాటినట్టు, సంవత్సరానికి 3000 మొక్కలు నాటినట్టు అనే ఏవైతే పదాలు ఉన్నాయో, అంటే బొగ్గుని కాలిస్తేనే మనం కరెంటు వాడుకోగలం అనుకున్న పరిస్థితి నుంచి ఒక సోలార్ పలక పెడితే అది మన కరెంటు బిల్లును తగ్గిస్తూ మనకి అదనపు ఆదాయ వనరు కల్పిస్తూ చెట్లని నిర్వీర్యం చేయకుండా ఇంకా ఆ నిర్వీర్యం చేసే చెట్లని బతికిస్తూ ముందుకు తీసుకెళ్ళగలుగుతున్న సందర్భం నన్ను మొట్టమొదటిగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి, అంకురార్పణ చేయడానికి దోహదం చేసిన మొట్టమొదటి అంశం. సక్సెస్ స్టోరీ అంటే అందరికీ ఒక సామెత గుర్తొస్తుంది. నాకు కూడా ఆ సామెత వర్కౌట్ అవుతుందని చెప్తున్నాను. ఇంట గెలిచి రచ్చగెలు అన్నారు. నా సక్సెస్ స్టోరీ ఇంటితోనే స్టార్ట్ అయింది. నా సక్సెస్ని ఫస్ట్
ఎప్రిషియేట్ చేసి యాక్సెప్ట్ చేసింది ఇంట్లో వాళ్ళండి. ఆ సక్సెస్ ఏదైతే ఉందో ఆ జర్నీ అనేది రచ్చ గెలవడం ఈజీ, ఇంట గెలవడం కష్టం కాబట్టే ముందు ఇంట గెలిచి రచ్చ గెలువు అని చెప్పారు. ఆ సక్సెస్ స్టోరీ అనేది ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నది. ఇంట గెలిచి రచ్చ గెలువు నేను చేశాను, మీరు కూడా చేయగలరు. ఐఏఎస్ ప్రిపరేషన్లో 6 మార్కుల్లో నేను నా ఐఏఎస్ని కోల్పోవడం అనేది నా జర్నీని ఇంకొక దారి వైపు మళ్లించింది. నేను నా సేల్స్ మ్యాన్ కెరీర్ని స్టార్ట్ చేశాను. నేను వివిధ శాఖల్లో వివిధ కంపెనీల్లో జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఎంతో ప్రఖ్యాతి గల స్థాయికి ఎదిగి ఆ తర్వాత నా ఎంటర్‌ప్రెన్యూరియల్ జర్నీని స్టార్ట్ చేసి నిరాటంకంగా 12 ఏళ్ల నుంచి కొనసాగిస్తూ 50+ ఎంప్లాయీస్తో అండ్ 700 సాటిస్ఫైడ్ కస్టమర్తో మా సక్సెస్ జర్నీ కొనసాగుతోంది. ఇది ఇలాగే కొనసాగుతుంది. థ్యాంక్ యూ.